A warm good evening, one and all. So, welcome back to our channel. So, today in this session, we are going to discuss about 15 important 1 mark questions and 2 mark questions that are related from electric current concept of physics of 10th class. Okay, so now we are going to discuss about electric current concept that is related to physical science concept of 10th class. 15 important and 1 mark questions we are going to discuss now. Okay, so then without wasting time, let us start the session with the first question. Okay, listen to the first question. Silver is a better conductor of electricity than copper, but why do we use copper in wiring? Okay, silver is a better conductor of electricity than copper. So copper తో పోలిస్తే సిల్వర్ అన్నది బెటర్ కండక్టర్. బట్ అలా అయితే మనం వై డూ వి యూస్ కాపర్ ఇన్ ఎలక్ట్రికల్ వైరింగ్? వాట్ ద క్వశ్చన్ అన్నారు. సో కాపర్ తో పోలిస్తే సిల్వర్ బాగా కండక్ట్ చేస్తుంది అని వాడే చెప్తున్నాడు. బట్ అలాంటప్పుడు సిల్వర్ కి బదులుగా కాపర్ ఎందుకు వాడుతున్నాము? దెన్ వై డూ వి యూస్ కాపర్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్? హీఈస్ ఆస్కింగ్ దట్ వన్. So, given question once again I am repeating. Silver is the better conductor of electricity than copper, but why do we use copper in wiring? So, got the question or not? అయితే ఇక్కడ మనం కరెక్ట్గా చెప్పాలంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అండి. వెన్ కంపేర్డ్ టు కాపర్, సిల్వర్ ఈజ్ ద బెటర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు అంటే మనం సిల్వర్ని కాపర్తో కంపేర్ చేస్తున్నప్పుడు సిల్వర్ అన్నది బాగా కండక్ట్ చేస్తుంది అని చెప్తున్నాం. బాగా కండక్ట్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి? సిల్వర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉండాలి. సో రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉంది అంటే అది ఈజీగా కండక్ట్ చేయగలదు. సో రెసిస్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే సిల్వర్ యొక్క వాల్యూ వచ్చి 1.59 ఇంటూ 10⁻⁻10. బట్ అలాగే కాపర్కి వచ్చేటప్పటికి ఇక్కడ 1.59 అని చెప్పాం, అక్కడ 1.68 ఉంటుందండి. సో యూ నీడ్ టు రిమెంబర్ దట్ ఇస్ స్మాల్ డిఫరెన్స్. సిల్వర్ యొక్క రెసిస్టివిటీ వాల్యూ వచ్చి 1.5 మీద ఉంటుంది, అలాగే కాపర్కి వచ్చేటప్పటికి 1.68 మీద ఉంటుంది. సో ఇప్పుడు 1.59 తక్కువ, 1.68 తక్కువ అంటే కరెక్ట్గా చెప్పాలంటే 1.59 తక్కువ. అంటే సిల్వర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి సిల్వర్ అన్నది ఏ గుడ్ కండక్టర్ లేదా బెటర్ కండక్టర్ ఆఫ్ కాపర్ అని చెప్పొచ్చు. బట్ అలాంటప్పుడు మనం వైరింగ్లో సిల్వరే వాడచ్చు కదా, మరి కాపర్ ఎందుకు వాడుతున్నాం అంటే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నిజం చెప్పాలంటే కాపర్ కంటే సిల్వర్ చాలా ఎక్కువ కాస్ట్. అంటే ఒకటి కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇంకొకటి అవైలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనకి ఎప్పుడు కావస్తే అప్పుడు అందుబాటులో ఉండేది ఎక్కువగా కాపరే కాబట్టి. సో బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్ వీఆర్ చూసింగ్ కాపర్ ఇన్స్టెడ్ ఆఫ్ సిల్వర్. సో మెయిన్ రీజన్ ఏంటంటే ద మెయిన్ రీజన్ వీఆర్ గోయింగ్ టు టెల్ అబౌట్ దట్ వన్ ఈస్ బై కంపేరింగ్ దిస్ సిల్వర్ విత్ కాపర్, ద రెసిస్టివిటీ వాల్యూ ఆఫ్ సిల్వర్ ఈజ్ లెస్ దెన్ కాపర్. బట్ according to the two main reasons we are choosing copper. Then what are those two reasons is, one is cost point of view. So when compared to copper, silver is having more cost, and second point of view is availability of the metal. So availability చూసుకుంటే compared to silver, copper is more available than silver. So ఈ రెండు రీజన్స్ వల్ల ఏంటంటే సిల్వర్ కి బదులుగా మనం కాపర్ అన్నది చూస్ చేయడం జరుగుతుంది. బట్ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే సిల్వర్ కి బాగా తక్కువ 1.59, బట్ కాపర్ కి వచ్చేటప్పటికి 1.68. సో ఈ డిఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, అవైలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సిల్వర్ కంటే కాపరే బెటర్ అనిపిస్తుంది. కాబట్టి వీఆర్ చూసింగ్ కాపర్ ఇన్ ఎలక్ట్రికల్ వైరింగ్ దాన్ సిల్వర్. బట్ రెసిస్టెన్స్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే సిల్వర్ ఈజ్ హ్యావింగ్ లెస్సర్ రెసిస్టివ్ వాల్యూ దాన్ copper. Got it or not? So this is the reason why we are using the copper. So copper ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే ఫస్ట్ రీజన్ ఈస్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ నథింగ్ బట్ కాపర్ ఈజ్ లెసర్ కాస్ట్ దెన్ సిల్వర్. అలాగే సెకండ్ రీజన్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ కాపర్ ఈజ్ మోర్ దెన్ సిల్వర్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్. సో కరెంట్ కి ఎస్ఐ యూనిట్ ఏంటి? సో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్? సో కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చి ఆంపియర్, AMPERE. So ampere is the SI unit of current. Got it or not? And third question is SI unit of potential difference is dash. లేదా what is the SI unit of potential difference? So potential difference యొక్క SI unit వచ్చి volt, VOLT. So volt is the SI unit of potential difference, whereas ampere is the SI unit of current. That is the third question. So first question is about comparison between silver and copper. Second question is about SI unit of current, that is ampere, and third question is about SI unit of potential difference, that is about volt. Now we are going to enter into the fourth question. This is also fill in the blank or 1 mark question. Listen carefully. 1 kilowatt hour, that is nothing but kWh. 1 kilowatt hour is the unit of dash అని అడుగుతున్నాడు. సో 1 kilowatt hour is the unit of dash అని అడుగుతున్నాడు. కిలోవాట్ హవర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ద పవర్ కన్జంప్షన్. వాట్స్ అంటే అక్కడ మనకి పవర్తో సమానం అండి. సో పవర్ని ఎప్పుడు కూడా మనం వాట్స్లో చెప్తాం.
కరెంట్ అయితే యాంపియర్స్లో చెప్తాం, వోల్టేజ్ అయితే వోల్ట్స్లో చెప్తాం. అలాగే ఇక్కడ 1 kWh ఈజ్ ద యూనిట్ ఆఫ్ డాష్ అని చెప్తున్నాడు. ఆ డాష్ను మనం ఏం రాయాలి? ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో 1 kWh ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దట్ ఈస్ అబౌట్ ద fourth question. Okay, so now we are entering into the fifth question. Formula for resistances when they are connected in series. Very very important. Formula for total resistance when the resistors are connected in series. Resistors ఎప్పుడైనా సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఎలా వస్తుంది? సో ఫార్ములా ఫర్ టోటల్ రెసిస్టెన్స్ వెన్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అయితే సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా వస్తుంది? ఆర్ టోటల్, దట్ ఈస్ నెంబర్ టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. అలా కాకుండా ఫార్ములా ఫర్ టోటల్ రెసిస్టెన్స్ వెన్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా వస్తుంది? 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. అది ప్యారలల్ లో ఉన్నటువంటి టోటల్ రెసిస్టెన్స్. సిరీస్ లో ఉన్నటువంటి టోటల్ రెసిస్టెన్స్ అయితే ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. అది సిరీస్, ఇందాక చెప్పింది ప్యారలల్. So that is about the fifth question. So formula for total resistance when the resistors are connected in series and formula for total resistance when the resistors are connected in parallel. That is about the fifth question. So next question is about the sixth one. It is a numerical problem. So notes to solve చేయొచ్చండి. ఇప్పుడు చెప్పినటువంటి ఫార్ములాను బేస్ చేసుకుంటుంది. 3 resistors, listen carefully, 3 resistors ఉన్నాయని చెప్తున్నాడు. 3 resistors, that is about 2 ohm. ఓమ్ అంటే రెసిస్టెన్స్ యొక్క యూనిట్ అని చెప్పుకున్నాం, అవునా కదా? ఆల్వేస్ రెసిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఓమ్స్. ఓకే, 3 రెసిస్టర్స్ ఉన్నాయని చెప్తున్నాడు. 3 రెసిస్టర్స్ 2 ohm, 4 ohm, 6 ohm అంటే 2 ohm, 4 ohm, 6 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, 2 ohm, 4 ohm, 6 ohm ఈ మూడింటిని కూడా సిరీస్ లో కనెక్ట్ చేస్తే దెన్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ డాష్ అంటున్నాడు. ఈక్వివాలెంట్ అంటే టోటల్ రెసిస్టెన్స్. సో టోటల్ రెసిస్టెన్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ సిరీస్ లో ఉన్నాయో ప్యారల్ ఉన్నాయో చూసుకోండి. సో 2 ohm, 4 ohm, 6 ohm ఈ మూడు కూడా సిరీస్ లో ఉన్నాయని చెప్తున్నాడు. సిరీస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? R1 ప్లస్ R2 ప్లస్ R3 చేయాలంటే 2 ప్లస్ 4 ప్లస్ 6 ఈ మూడింటిని యాడ్ చేస్తే 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 6 12 ohm ఈజ్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వెన్ ద రెసిస్టర్స్ లైక్ 2 ohm, 4 ohm, 6 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్ లో పెట్టాం కాబట్టి ఇట్ సింపుల్ గా యాడ్ చేస్తే సరిపోతుంది. R1 ప్లస్ R2 ప్లస్ R3. దట్ ఈస్ అబౌట్ ద సిక్స్త్ క్వశ్చన్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెవెంత్ క్వశ్చన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిసన్ కేర్ఫుల్లీ. What is the value of, listen carefully, what is the value of 1 kilowatt hour in joules? 1 kilowatt hour అనేటువంటి యూనిట్ ని జౌల్స్ లో చెప్పాలంటే దాని వాల్యూ ఎంత? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 kilowatt hour అంటే KWH. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 kilowatt hour ఇన్ జౌల్స్? జౌల్స్ లో చెప్పాలంటే దాని యొక్క వాల్యూ ఎంత అంటే is very very important. 36 into 10 power 5 joules. ఎంతండి ఆన్సర్? 36 into 10 power 5. సో దీని యొక్క డెరివేషన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పాను. ఎలా డెరైవ్ చేసుకుంటూ రావాలంటే 1 kilowatt అవర్ని ఫస్ట్ 1 kilowattని వాట్లోకి మార్చాలి, హవర్ని మినిట్స్లోకి మార్చుకోవాలి, మళ్ళీ మినిట్స్ని సెకండ్స్లోకి మార్చుకోవాలి. సో అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 10లో రాసుకుంటే 36 into 10 power 5, 36 into 10 power 5 joules కి ఈక్వల్ అవుతుంది. సో 1 kilowatt hour ఈజ్ ఈక్వల్ టు 36 into 10 power 5 joules కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ వైరింగ్? సో ఎలక్ట్రికల్ వైరింగ్ లో మనం ఏ మెటల్ వాడతామంటే ఇందాక చెప్పుకున్నాం. కంపేర్డ్ టు సిల్వర్, కాపర్ ఈజ్ హ్యావింగ్ మోర్ అవైలబిలిటీ అండ్ అవైలబుల్ ఎట్ చీపర్ కాస్ట్ అని చెప్పుకున్నాం. కాబట్టి ద అబ్సల్యూట్లీ ద ఆన్సర్ వుడ్ బి కాపర్. సో కాపర్ ని మనం ఎలక్ట్రికల్ వైరింగ్ లో వాడతాం. గాట్ ఇట్ ఆర్ నాట్? సో నెక్స్ట్ వన్, నైన్త్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద వై డస్ నాట్ డిస్టిల్డ్ వాటర్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? సో నార్మల్ వాటర్ కండక్ట్ చేసినంతగా డిస్టిల్డ్ వాటర్ ఎందుకు కండక్ట్ చేయదు? వై డజంట్ డిస్టిల్డ్ వాటర్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? సో డిస్టిల్డ్ వాటర్ అంటే మనం ఎక్కడ వాడతామండి? బ్యాటరీస్ అంటే ఇన్వర్టర్ యొక్క బ్యాటరీస్ లో మనం డిస్టిల్డ్ వాటర్ పోస్తూ ఉంటాం. అది మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. బట్ అదే నార్మల్ వాటర్ తీసుకుంటే అది మనకి ఈజీగా కండక్ట్ చేస్తుంది, షాక్ కొట్టడం జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుంది? సో వై డజంట్ డిస్టిల్డ్ వాటర్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అంటే నార్మల్ వాటర్లో ఉన్నటువంటి డిజాల్వ్డ్ సాల్ట్స్, అయాన్స్ అనేది మనకి డిస్టిల్డ్ వాటర్లో ఉండవు. వీ నీడ్ టు రిమెంబర్ దట్
డిస్టిల్డ్ వాటర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిజాల్వ్డ్ సాల్ట్స్. అందులో డిజాల్వ్ అయినటువంటి సాల్ట్ ఏది ఉండదు. సో డిస్టిల్డ్ వాటర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిజాల్వ్డ్ సాల్ట్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అయాన్స్. అయాన్స్ ఉంటేనే కండక్ట్ చేస్తుంది. అయాన్స్ లేనప్పుడు వాటర్ ఎక్కడ కండక్ట్ చేస్తుంది, అవునా కదా? సో డిస్టిల్డ్ వాటర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిజాల్వ్డ్ సాల్ట్స్ అండ్ ఎనీ అయాన్. సో ఇట్ డజంట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ కంపేర్డ్ టు నార్మల్ వాటర్. బట్ నార్మల్ వాటర్కి వచ్చేటప్పుడు డిజాల్వ్ సాల్ట్స్ ఉంటాయి, అయాన్స్ కూడా ఉంటాయి, కాబట్టి normal water will conduct, but distilled water doesn't have any dissolved salts and ions, so it does not conduct electricity. Next one, very 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 important question, 10th one. Explain the difference between potential difference and EMF. Potential difference ki EMF ki difference ఏంటి, అసలు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటో తెలియాలి. సో అయితే ఇక్కడ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఏమంటామండి? ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్, MOTIVE, ఎలక్ట్రోమోటివ్, MOTIVE. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ కి డిఫరెన్స్ ఏంటి? రెండు ఆల్మోస్ట్ ఒకటే అండి, చిన్న డిఫరెన్స్. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, కరెక్ట్ గా చెప్పాలంటే దాని యొక్క యూనిట్ దీని యొక్క యూనిట్ అంటే SI యూనిట్స్ అని చెప్తూ ఉంటాం. అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ యొక్క SI యూనిట్, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క SI యూనిట్ రెండూ సేమే. అలాగే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ మెజర్ చేసే డివైజు, పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేసే డివైజు రెండూ కూడా ఒకటే, బట్ డెఫినేషన్లోనే చిన్న తేడా వస్తుంది. అది ఏంటని ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్? ఫస్ట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటంటే ఈఎంఎఫ్. ఫస్ట్ ఈఎంఎఫ్ గురించి చూద్దాం. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే బ్యాటరీకి సంబంధించింది. సో బ్యాటరీలో మనకి రెండు టెర్మినల్స్ ఉంటాయి, నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్. సో ఇప్పుడు జాగ్రత్తగా వింటే ఛార్జ్ అనేది మనకి బ్యాటరీ ద్వారా సప్లై అయ్యి ఛార్జ్ మూవ్ అవుతుంది, అవునా కదా? అంటే ఇక్కడ మీకు బ్యాటరీలో రెండు టెర్మినల్స్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జ్ ఒకటి, పాజిటివ్ ఛార్జ్ ఒకటి. అయితే ఈ నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి ఒక యూనిట్ ఛార్జ్ వెళ్ళాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అన్నది జరగాలి అని చెప్పేది ఈఎంఎఫ్. లిజన్ కేర్ఫుల్లీ. సో బ్యాటరీ కాబట్టి మనకి అది కెమికల్, అవునా కదా? సో ఎంతైతే వర్క్ డన్ అవ్వాలి, అంటే ఎంతైతే మనకి వర్క్ డన్ జరిగితే ఒక నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి ఒక యూనిట్ ఛార్జ్ అనేది మూవ్ అవడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాటరీలో ఉన్నటువంటి నెగిటివ్ టెర్మినల్ దగ్గర నుంచి పాజిటివ్ టెర్మినల్కి రావాలంటే ఒక లూప్ ఫామ్ అవ్వాలి, తిరిగి రావాలి ఛార్జ్, అవునా కదా? అలా తిరిగి రావాలంటే ఆ యూనిట్ ఛార్జ్ మీద ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరగాలి అని చెప్పేది మనకి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కెమికల్ ఫోర్స్ అని అర్థం. గాట్ ఇట్ అన్న? సో ఇప్పుడు మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ EMF ఈస్ డిఫైన్డ్ యాజ్ amount of, listen carefully, this is a definition, amount of work done by chemical force, listen carefully, amount of work done by a chemical force to move a unit charge from negative terminal to positive terminal. Got it or not? So amount of work done by a chemical force అంటే బ్యాటరీ కాబట్టి, ఓకే, amount of work done by a chemical force to move a unit charge, అంటే ఒక ఛార్జ్ని to move a unit charge from negative terminal to positive terminal, that is called electromotive force. Got it or not? So electromotive force is nothing but amount of work done by a chemical force to move a unit charge from negative terminal to positive terminal is known as electromotive force. That is what EMF at a definition. Second point of view వచ్చేటప్పటికి always electromotive force EMF is measured in వోల్ట్స్ ఓన్లీ. అంటే సింపుల్గా చెప్పాలంటే SI యూనిట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ వోల్ట్. అలాగే థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఆల్వేస్ ఈఎంఎఫ్ ఈజ్ మెజర్డ్ బై యూజింగ్ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ద్వారానే మనం మెజర్ చేస్తాం, ఎందుకంటే బ్యాటరీ కాబట్టి వోల్టేజ్. సో ఆల్వేస్ SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ వోల్ట్ అండ్ వేరేస్ ఆల్వేస్ ఈఎంఎఫ్ ఈజ్ మెజర్డ్ బై వోల్ట్ మీటర్. అండ్ కమింగ్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఏంటి? రెండు పాయింట్ల మధ్య, అవి నెగిటివ్ పాజిటివ్ అక్కర్లే, సర్క్యూట్లో ఎక్కడైనా అవ్వచ్చు. బట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్లోకి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ చెప్పుకున్నాం. బట్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి ఆ టూ టెర్మినల్స్ అనేవి నెగిటివ్ పాజిటివ్ కాదు, సర్క్యూట్ మొత్తంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అర్థం. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అయింది. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్. ఇందాక ఏం చెప్పుకున్నాం? నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్, ఎప్పుడు ఈఎంఎఫ్కి. బట్ ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ అనట్లా, ఎంటైర్ సర్క్యూట్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్, అది ఏదైనా అవ్వచ్చు. సో దానికి ఛార్జ్ మూవ్ అవ్వాలంటే ఎంతవరకు జరగాలి అది చెప్పేది
పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. అదే ఈఎంఎఫ్కి వచ్చేటప్పటికి అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై కెమికల్ ఫోర్స్ టు మూవ్ ఏ చార్జ్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్. బట్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్. ఆ వన్ పాయింట్ టు అదర్ పాయింట్నే మనం డిఫరెన్స్ అంటాం. అలాగే ఇక్కడ కూడా ఆల్వేస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్ ఓన్లీ. అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వోల్ట్. అలాగే చెప్పాలంటే ఆల్వేస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ వోల్ట్ మీటర్ ఓన్లీ. గట్ ఇట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద కనెక్షన్స్. సో మనకి ఇంట్లో కానీ అలాగే కార్లు అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్లో కానీ ఆటోమొబైల్స్లో కానీ కనెక్షన్స్ అన్నవి ఎప్పుడూ కూడా ప్యారలల్లోనే ఇవ్వాలండి, సిరీస్లో ఇవ్వకూడదు. సిరీస్లో కనెక్షన్లో అంటే మనం స్విచ్చెస్ కానీ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అలాగే ఒక గది నుంచి ఇంకో గది కనెక్షన్స్ ఇస్తూ ఉంటాం. సో అలా ఇస్తున్నప్పుడు మనకి ఒక గదిలో బ్రేక్ డౌన్ వస్తే ఇంకో గదిలో వెలుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది? ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది మనం నెక్స్ట్ వీడియో క్లాస్లో చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫాలోడ్ బై సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటది నెక్స్ట్ వీడియో క్లాస్లో చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.